అందరికీ శుభోదయం. ఈరోజు నేను రాసినటువంటి తెలివిబాల శతకంలోని 22వ పేజీలో ఉన్నటువంటి పద్యాల గురించి తెలుసుకుందాము. కష్ట సుఖము మనకు కలుగును నిపుడైన లొంగవద్దు వాని బెంగతోడా శాంతి కోరువారు సరితూచి నడువాలి తెలుసుకొని యుమసలు తెలివి బాలా. మానవునికి కష్టాలు సుఖాలు రెండు కూడా కలుగుతుంటాయి. మనము కష్టం రాగానే ఆ కష్టాన్ని చూసి భయపడకూడదు. చిన్నపాటి సుఖం రాగానే విపరీతమైన సంతోషాన్ని అనుభవించకూడదు. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ సమపాలలో ఆదరించినటువంటి వాడే నిజమైనటువంటి ఉత్తమ మానవుడు. ఓ తెలివైనటువంటి విద్యార్థులారా, మీరు మీ నిత్య జీవితంలో కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ సమపాలలో స్వీకరించండి. ఎంతకాలమంటూ నెదిరి చూసే బతుకు పరుల పంచజేర పాటిగాదు అనుసరించవద్దు ఎవనిలో నిప్పుడు తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, ఎంతకాలం అంటూ మనం ఇతరుల మీద ఆధారపడి బతకకూడదు. మన కాళ్ళ మీద మనం నిలబడి బతకనికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఇతరుల నుండి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కానీ మన కాళ్ళపైన మనం నిలబడి బతకనికి ప్రయత్నం చేయాలి. ఇతరుల మీద ఆధారపడేటువంటి బతుకు సరియగు బతుకు కాదు. అటువంటి వ్యక్తి ఎప్పటికి కూడా ఇతరుల మీద ఆధారపడే ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జ్ఞానవంతుడుగా ఎదగలేడు. ఒకరిననుసరించి నోర్పుతో నిప్పుడు కదుల గుడ్డియగును కాదు మేలు స్వంత నిర్ణయంబు కొంతైన ఉండాలి తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఒకరిని అనుసరించే ఎప్పుడూ పోకూడదు. ఒకరు ముందు జ్ఞానవంతులు వెళ్తుంటే అతని ద్వారా మనం కొన్ని అంశాలను తెలుసుకొని మనం కూడా జ్ఞానవంతునిగా ఎదిగి మన సొంత నిర్ణయం తీసుకొని మన కాళ్ళ మీద మనం ఆలోచిస్తూ మన ఆలోచన ప్రకారం మనం ఎదగాలి. మరి ఇతరుల మీద ఆధారపడ బతుకు ఇది మంచి జ్ఞానవంతుని తెలివైన వాడిని తయారు చేయదు. అటువంటి వ్యక్తిని సోమరిపోతుగా తయారు చేస్తుంది. కాబట్టి మరి మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. మళ్ళీ మన తెలివితోటి మనం ఉండాలి. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు మీ కాలం మీద మీరు నిలబడండి, ఆలోచించండి, చదవండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి, గొప్ప వ్యక్తులుగా ఎదగండి. తెలివిలేని తనము తెచ్చున జ్ఞానంబు అహము పెరిగి మనిషి నగునె చెడుగా అహము వదులు నరుడు నానందపరుడగు తెలుసుకొని యుమసలు తెలివి బాలా. తెలివితనము మనకు అజ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. అహము పెరిగినట్టయితే, గర్వం పెరిగినట్టయితే మనము చాలా ఇబ్బందులకు గురవుతాం. మనకే జ్ఞానం ఉందని, మనకే సంపదలు ఉన్నాయని, నేనే తెలివైనటువంటి విద్యార్థినని ఎప్పుడు గర్వం కూడా పడకూడదు. ఎటువంటి ధనమున్నా జ్ఞానమున్నా ఎటువంటి సంపదలతో విర్రవీగుతున్న గర్వం మాత్రం ఏ వ్యక్తికైనా రాకూడదు. ఏ వ్యక్తికైతే గర్వము వస్తుందో అటువంటి వ్యక్తి తన
వ్యక్తిత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అహము వదిలినటువంటి నరుడు ఆనందంగా జీవించగలుగుతాడు. గర్వాన్ని వదులుకున్నటువంటి నరుడు ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి ప్రతి విద్యార్థి కానీ ప్రతి వ్యక్తి కానీ తన అహాన్ని వదులుకొని ఒక జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం, తెలివైన వ్యక్తిత్వాన్ని పెంపొందించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ జ్ఞానవంతులుగా ఎదగాలి. మరి ఈరోజు తెలివి బాల శతకంలోని 22వ పేజీలో ఉన్నటువంటి పద్యాలు సమాప్తం. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.